నానా అది మీరిచ్చారని. ఓహో, అంటే నేనిచ్చిన ఉంగరం నీకు నచ్చలేదు, మీ అమ్మదని తెలిసేసరికి నచ్చింది అంతేనా? అలాని నేనెప్పుడు అన్నాను నాన్న? నోటితో చెప్పలేదు, చెప్పుతో కొట్టినట్టు వేలుగు పెట్టుకొని చూపించావు. ఆ మనిషి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను కూడా నేను అలాగే చూడాలి. కానీ తండ్రిగా నా మనసు అడ్డొస్తుంది. ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకి రావద్దు, నాతో మాట్లాడొద్దు రూపా. రాజా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఏదో చిన్నపిల్ల తమ్ముడు, తెలుసో తెలియకో తల్లి మీద ప్రేమ చూపించింది. రూపకేం తెలియదు కదా తమ్ముడు, నేను నచ్చ చెప్తానులే. అక్క, ఈ విషయంలో నేను ఎవరిని క్షమించను. ఆ ఉంగరం ఇంకొక క్షణం కూడా ఇంట్లో కనిపించడానికి వీల్లేదు. కాదు కూడదు అనుకుంటే ఆ ఉంగరంతో పాటు తన్ను కూడా బయటికి పొమ్మని చెప్పు. అప్పలనాయుడు, నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. నా సూర్య గురించి నాకు తెలుసు. ఒక్కసారి వద్దు అనుకున్నాడంటే ప్రాణం పోయినా క్షమించడు. నానా, గుమ్మం దగ్గర ఆగిపోయాం కాబట్టి సరిపోయింది. గుమ్మం లోపలికి అడుగు పెట్టుంటే నాతో పాటు నా బిడ్డని కూడా గెంటేసేవాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అప్పలనాయుడు. నేను వెళ్తాను. ఈ లోకల్లో నాకు నాన్న కంటే ఎక్కువ ఏది కాదు. Excuse me. ఎవరు మీరు? వచ్చారు, వెళ్ళిపోతున్నారు? ఏం లేదు బాబు, మినిస్టర్ గారితో చిన్న పనుండొచ్చాను. ఆయన ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. నేను వెళ్తాను బాబు, ఆయన్ని ఇంకోసారి కలుస్తాను. ఏదో మొగుడు పెళ్ళాల గొడవంట బాబు, దానికి మినిస్టర్ గారు ఏడ్ చేస్తారని చెప్పి సర్ది చెప్పి పంపించాను, వెళ్ళిపోయాను.
పొద్దున్నే విరూపాక్షిని గుర్తు చేయడానికి అటుకుల పాయసం చేసింది నువ్వేమీ అనకపోయేసరికి ఇప్పుడు నువ్విచ్చిన రింగ్ పక్కన పెట్టి ఆ విరూపాక్షి రింగ్ పెట్టుకుంది. రేపు విరూపాక్షిని తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తుందేమో. నాన్న ఆగో. నేనెందుకు ఆకాలి? నేను మా నాన్నతో మాట్లాడాలి. ఏంట్రూపా, నా తమ్ముడు రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నా కూడా నీకు అర్థం కాలేదా? నా తమ్ముడికి నీతో మాట్లాడడం, నీ ముఖం కూడా చూడటం ఇష్టం లేదు అని. అసలు మీ అమ్మ కూతుళ్ళిద్దరూ మా తమ్ముణ్ణి బాధ పెట్టడానికి పుట్టినట్టున్నారు. అత్తయ్య, మా నాన్నని నేనెందుకు బాధపడతాను? మధ్యలో మా అమ్మ ఏం చేసింది? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ అమ్మేం చేసిందో అందరికీ తెలుసు. మా తమ్ముడికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. అసలు ఆ రింగ్ నీ చేతికి ఎలా వచ్చింది? అత్తయ్య, ఇది మా అమ్మ రింగ్ ఎందుకు అవుతుంది? ఇది మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. అబద్ధాలు ఆడుకు రూపా. మావ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఆయన ఎందుకు అంత కోపడతారు? అదేంటో మా నాన్న దగ్గర నేనే మాట్లాడతాను. రూపా, నువ్వు నా తమ్ముడితో మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పటికే నా తమ్ముడు నువ్వు చేసిన పనికి చాలా బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ బాధని ఎక్కువ చేయొద్దు. అత్తయ్య, మా నాన్నతో నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నాన్న అవ్వడానికంటే ముందు నాకు తమ్ముడు. నా తమ్ముడు బాగుండడం నాకు అవసరం. అత్తయ్య, నేను నాన్నతో మాట్లాడాలి. రూపా, ఇన్ని చెప్తున్నా లెక్క చేయకుండా వెళ్తున్నావేంటి? అక్కా, ఏమైందక్క? అందరూ ఇక్కడే మాట్లాడుకుంటున్నారు. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న. రూపా, నువ్వు మాట్లాడు. అసలు నీ మొహమే నాకు చూపించుకో. అసలు అలా అనకు తమ్ముడు. రూప తెలుసో తెలియకో తప్పు చేసింది. రూపని క్షమించి వదిలేసేయ్. ఇది తెలుసో తెలియకో జరిగిన తప్పు కాదక్క. రూప అన్ని తెలిసే చేస్తుంది. నాన్న, నాకేం తెలీదు నాన్న. అవును పెద్దయ్య, అమ్మాయి గారికి ఏం తెలీదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రేయ్, నువ్వు మాట్లాడుకో. ప్లీజ్ నాన్న, మీరు అలా మాట్లాడకండి. నా మాట ఒకసారి వినండి నాన్న. నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేండి. నాన్న, అన్నయ్య, నాన్న, అమ్మాయి గారు, మీరేం ఫీల్ అవ్వకండి. పెద్దయ్య గారి కోపం వెన్నపూస లాంటిది, ఇట్టే కరిగిపోతుంది. అవునమ్మా రూపా, రాజు చెప్పాడుగా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. లేదు రాజు, నాన్న ఎప్పుడు ఇంతలా కోపడ్డా నేను చూడలేదు. అదే కాకుండా నా బర్త్డే రోజని తెలిసినా కూడా ఇలా మాట్లాడారంటే నాన్న ఎంత కోపడుతున్నారో అర్థమవుతుంది. అసలు ఈ పుట్టినరోజు రాకుండా ఉన్నా బాగుండేది. అమ్మాయి గారు, మీరేం ఫీల్ అవ్వకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే ఇలా అయింది. లేకుంటే పెద్దయ్య గారి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, ఆ గిఫ్ట్ మారిపోవడం ఏంటి? సరే పదండి అమ్మాయి గారు. మమ్మీ, నీ బుర్రకి పదును పెట్టాలి గాని
ప్రపంచాన్నే తల్లకిందులు చేసే బుర్ర మమ్మీ నీది. ఎంత బలమైన బంధాన్నైనా కూడా ఇట్టే దూరం చేసేయగలవు. సూపర్ మమ్మీ నువ్వు. కానీ మనం అనుకున్నవన్నీ జరగాలంటే ఇది సరిపోదు మమ్మీ. ఇంకా చాలా జరగాలి. రే దీపక్, నా తమ్ముడు రూపాల మధ్య దూరం ఉన్నప్పుడు మనం ఏం చేసినా తమ్ముడు సపోర్ట్ చేసేవాడు, మన వైపే మాట్లాడేవాడు. ఈ అక్క మాటని చెవదాటేవాడు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొత్తం మారిపోయింది. రూపని నెత్తిన పెట్టుకుని తిరుగుతుంటే నన్ను కాలు కిందేసి తొక్కినట్టు అనిపిస్తోంది. అందుకే ముందు తండ్రి కూతుళ్ళ మధ్య దూరాన్ని పెంచాలనుకున్నాను, పెంచాను. కానీ ఇది సరిపోదు, ఇంకా పెంచాలి. అవును మమ్మీ, నువ్వు తండ్రి కూతుర్ల మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించు. నేను రాజు రూపల మధ్య దూరం పెంచడానికి ట్రై చేస్తా. రాజు రూపల మధ్య దూరాన్ని పెంచడానికి మనం అవసరం లేదు దీపక్. గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ అదే పనిలో ఉన్నాడు. మనం చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా ఆ అప్పలనాయుడు ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎలా పంపించగలం మమ్మీ? వాళ్ళంతటి వాళ్లే వచ్చుంటే ఎలాగైనా పంపించేయచ్చు. కానీ వాళ్ళని ఇక్కడికి పిలిపించింది మావయ్యే కదా మమ్మీ. పంపితే మళ్ళీ మావయ్య పంపించాలి. పంపిస్తే మీ మావయ్యే పంపించాలి, లేదంటే వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోవాలి. వాళ్ళంతట వాళ్లే పోవాలి అంటే ఇక్కడ ఉండలేనంత అవమానం జరగాలి. ఆ అవమానం ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను దీపక్. అప్పటికి ఏమాత్రం ఛాన్స్ దొరికినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ మీ మామయ్య వాళ్ళని వెనకేసుకురావడంతో నా ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయి. మీ మామయ్య సపోర్ట్ ఉన్నంత వరకు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరగదు. మీ మామయ్యే వాళ్ళని మెడ పట్టుకుని గెంటెయ్యాలి. అవును మమ్మీ, మావయ్య ఒక్కడే కాదు, రూప కూడా వాళ్ళని వెనకేసుకొని వస్తుంది. అవునరా. దీపక్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ట్రై చేద్దాం. ఏంటి మమ్మీ అది? ఇదెలా ఉంది ప్లాన్? సూపర్ మమ్మీ. నువ్వు చెప్పినట్టు చేస్తే మామయ్య వాళ్ళని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. కానీ నువ్వు జాగ్రత్త దీపక్. ఏమాత్రం తేడా జరిగినా వాళ్ళని కాదు, మనని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. లేదు మమ్మీ, నేను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను. ఈ దెబ్బతో ఆ రాజుగాడు అండ్ కో ఈ ఇంటికి దూరం అవ్వడం పక్కా. ఈ దెబ్బతో మీరు బయటికి ఎలా వెళ్ళరో చూస్తాను. ఎవరదే? అబ్బా, ఈ టైంలో ఎవరో. ఓయ్, ఎవరయ్యా నువ్వు? ఓయ్, ఏమయ్యా? దొంగ వచ్చినట్టున్నాడు. ఓయ్, రేయ్, ఆగరా! ఓయ్, ఆగు! నిన్నే! మమ్మీ, రారా, టీషర్ట్ మార్చుకో. మమ్మీ, మనం వేసిన ఎరకి సొర చిక్కినట్టు చిక్కింది మమ్మీ. సరే సరే కానీ
ఇంట్లోకి దొంగ వచ్చాడు. దొంగ దొంగ. అమ్మో, డబ్బు ఎన్ని ఐగోరికి ఇవ్వాలి? దొంగనా? దొంగ ఎక్కడా? ఎక్కడా దొంగ? ఎక్కడా? అమ్మో అమ్మో అమ్మో! తమ్ముడు చూసావా? చూడు తమ్ముడు, చూసావా తమ్ముడు? చూసావా రూపా? మొత్తానికి బస్తీ బుద్ధి చూపించావు. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకే దొంగతనానికి వస్తావు? అయ్యా, నేను దొంగతనం చేయడం ఏంటమ్మా? ఏయ్, అర్ధరాత్రి ఈ నట్టింట్లో ఉన్నావు. లైట్స్ ఆన్ చేయగానే నీ కొంగులో నోట్లు కుక్కున్నావు. ఇది దొంగతనం కాక ఇంకేంటి? ముచ్చలు ముచ్చలు ఈవేళ ఎక్కడికి వెళ్ళినది? ఏం మాట్లాడవేంటి తమ్ముడు? పెద్ద, నేను దొంగతనం చేయడం ఏంటి? తిండి లేకపోతే అడుక్కుతే నేనా తింటాం, కానీ దొంగతనం చేసేంత దిగసారిపోయి బతకం. ఒరే అయ్యా, ఒరే అయ్యా, బేగరారా రా. ఐగోరింట్లో ఏట్రా అలగానిపిస్తున్నాయి. మీ అమ్మగోడు అక్కడే ఉన్నది. బేగరా బేగరా. ఏమైందమ్మా? ఏమైందా? మీ అమ్మ అర్ధరాత్రి వేళ ఇంట్లో దూరి దొంగతనం చేసింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తోంది. అక్క, అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారకూడదు. అది మనకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. చెల్లమ్మ, అసలేం జరిగింది? నువ్వెందుకు ఈవేళప్పుడు ఈ ఇంట్లోకి వచ్చావు? పెద్దగోరు, బయట ఏదో సప్పుడైతే లేచి బయటకు వచ్చాను. అప్పుడే ఓ దొంగ ఇంట్లోకి జ్వరపడుతున్నాడు. అతన్ని పట్టుకుందామని వచ్చాను. ఇంతలో ఈ డబ్బంతా ఇక్కడ ఎక్కడి నుంచో పడింది. ఎక్కడి నుంచి పడిందో ఏమో. ప్రమాణపూర్వకంగా జరిగింది ఇదే పెద్దగోరు. హలో, కట్టు కథని ఎంత ఈజీగా చెప్తున్నావు? నిజంగా నీకు దొంగ కనిపించుంటే నీ కొడుకుని లేపాలి, లేకపోతే మీ ఆయన్ని లేపాలి. అది కుదరకపోతే డోర్స్ క్లోజ్ చేసి దొంగ దొంగ నరిస్తే ఆ దొంగ ఎక్కడికి పోకుండా దొరికిపోతాడు కదా. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే, కానీ నేను దొంగ చూసిన కంగారులో మీ అంత తెలివిగా ఆలోచించలేకపోయాను అమ్మగారు. అంతేగాని నువ్వే దొంగతనం చేశావని మాత్రం ఒప్పుకో. అత్తా, ఏయ్ నువ్వాగు. అమ్మగారు, మేము లేనోళ్ళం అయ్యుండొచ్చు, కానీ బుద్ధి లేనోళ్ళం మాత్రం కాదు. తిన్నింటి వాసాలు లెక్కేసేవాళ్ళం అంతకంటే కాదు. ఆదరించిన ఇంట్లోనే దోసుకునేంత నీతి మాలినోళ్ళం అసలే కాదు. అయినా పెద్దయ్య గారి ఇంట్లో దొంగతనం కోసం వచ్చాడంటే ఈ ఇంటి నలుమూలల గురించి బాగా తెలిసిన వాడే అయి ఉండొచ్చు. లేదంటే కావాలనే మమ్మల్ని దొంగలని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. అంత అవసరం ఎవరికుంటుంది రాజు? రాజు, ఈ విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే. అమ్మ దొంగ రావడం చూశానంటుందిగా. ఖచ్చితంగా చూశాను పెద్దయ్య. రాజు, ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయి. అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. అలాగే పెద్దయ్య.
ఇదేంటి మమ్మీ అటుపోయి ఇటుపోయి నా మీదకి వచ్చేలా ఉంది. నువ్వు కంగారు పడకురా. మంకీ క్యాప్ వేసుకున్నావు కదా నువ్వు. వేసుకున్నా మమ్మీ. ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం భయపడుకో.